ఉపయోగపడతాదా పడదా? నువ్వు ఇచ్చే నువ్వు ఉన్నావు ప్రజల కోసమే. కేంద్రంలో ఎందుకు కూర్చున్నావు? రాష్ట్రంతో కాని కొన్ని పనులు నేను కేంద్రంకి ఏం చేస్తాను, కేంద్రంలో కూర్చున్నావు. ఇప్పుడు ఇలా రాష్ట్రంలో ఉన్న రేవంత్ అన్న అడుగుతున్నా, రేవంత్ అన్న సొంత ఇంటి కోసమా? పిల్లల కోసమే కదా. మరి మీరున్నది కూడా మా కోసమే కదా, కేంద్రం ఉన్నది కూడా మా కోసమే, రాష్ట్రం ఉన్నది కూడా మా కోసమే. మరి అట్లాంటప్పుడు నువ్వు రాష్ట్రంలో కొన్ని కానీ కేంద్రంకి నువ్వు శాంక్షన్ చేసుకురావాలే కదా. మొన్నటికి మొన్న రైతన్నలు, రైతులేంది మనం బతుకుతామా? రైతన్నలకు యూరియా కోసం ఎంత కష్టం అయింది. ఉన్న యూరియా అంతా అక్కడ ఆపేసుకున్నావు. ఎవరితో చేతులు గడిపినావు నీకే తెలియాలి. అది అక్కడ రాకుండా ఆఫ్ చేసిండ్రు. మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చిండు, యూరియా బంద్. యూరియా కోసం ఇంత ముందు ఎన్ని కష్టాలు పడలేరా రైతులు? చూడలేమా? ఇగో ఇంత పొడవున చెప్పులు, ఆధార్ కార్డులు బస్తాలు లైన్లో పెట్టి పండుకొని నాన్నే రొట్టె కట్టుకొచ్చుకున్న దినాలు లేవా? కానీ ఇప్పుడు రేవంత్ అన్న మీద పెట్టిండ్రు. అట్లా కొన్ని కేంద్రం కూడా కావాలని చేస్తున్నది. మంచి పని చేస్తుంది ఒక మనిషి అంటే వెనక పట్టి గుంజేటోళ్ళు ఎంట్రకాయలు మస్తున్నారు. అట్ట చెప్పరాదు. అయితే స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయని, ఇక్కడ దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేసిండట. ఇంటింటికి వెళ్ళి శుక్రవారం ప్రచారం చేసిండట. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకొని ఇక్కడ పోటీ చేస్తుందో అంటారు. నిజమేనా? ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ వాళ్ళకు అక్కడికి వచ్చే మాటలు నెంకొని మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్ లో ప్రజలకు కూడా తెలుసు. ఇగో నువ్వు అన్నం పెడితే నీకు అటకాయించకపోతే నన్ను అటకాయిస్తారా? నువ్వు మంచి నీళ్ళు వేయకపోతే నువ్వు ఇన్నేళ్ళు 2-3 సార్లు గెలిపించుకున్నాక వాళ్ళ దిక్కు తిరిగే చూడకపోతేవి. వాళ్ళకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, మళ్ళా నిన్నే ఎందుకు ఎంచుకుంటారు? అట్లా జరుగుతుంది. కానీ ఈ మంత్రి పదవులకో ఇంకా ఏదో రిజర్వేషన్ దానికో దానికి సంబంధమే లేదు. అంతే అంటవా? అంతే. అయితే మరి ఇప్పుడు బీజేపీ ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ గలీల కుస్తీ పడతారు, ఢిల్లీలో దోస్తాన్ చేస్తారు కాకాయిలు. అదే అంటవా ఇక కథ? ఇదేంది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, కామెడీ స్కిట్స్ కథ అయిపోయింది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి. ఎండి జహాంగీర్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, తలసి మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని ఎర్రజెండా కోల్లాగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. అయితే ఆ పని అయితే ఎందుకు మొత్తానికే కొట్టుకుపోయిన వాళ్ళకు 10,000 ఎకరంకి ఇస్తా అన్నప్పుడు రైతులు నష్టపోతే ఆదుకుంటా అంటున్నాడు కదా, ఇవి కూడా ఆదుకుంటాడు. మరి ఆ నాణ్య ఓట్లు మొలకెత్తే కొంటారా? మొత్తానికే పోయిన వాటికి కూడా పైసలు ఇస్తారు. మొలకెత్తిన ఇవి కూడా కొన్ని వీటికి ఉపయోగిస్తారు కాక. ఇవి ఒక పిండి రూపంలో ఏదో చిరుధాన్యాలు అవి వస్తువులు ఉంటాయి వాడుకునేటి, దానికి వరికి సంబంధించినవి, అట్లాంటి దానికి కూడా వాడుకుంటారు వీటిని. ఎక్కడికేని రేవంత్ అన్న నష్టమైతుందా లాభం అవుతుందా? రైతుకు నష్టపోవద్దు, రైతు కడుపు చల్లగా ఉంటేనే మన కడుపు నింపుతాడు రైతు. సరే, ఈ ముచ్చట తిట్టుంది. ఇంకేంది వచ్చింది. 2 ఏళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్, బీఆర్ఎస్లో చేరిన ఎంఐఎం నాయకులు. అమ్మా చూస్తున్నావు? అదే కనుక కాంగ్రెస్ లో చేరింటే వీళ్ళు ఏమంటుండ్రి? కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అంటుండ్రి. మరి చెప్పలేనా? వీళ్ళు చేస్తే చేసిందంతా సంసారం అవుతుంది, ఈతలో చేస్తాడేమో విచారం అవుతుంది. గట్లుంటాయి మన డ్రామా రావన్న కథలు మాటలు. చదువు ఏందో. 2 ఏళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పలువురు ఎంఐఎం నేతలకి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డాడు. అదే మరి ఇప్పుడు నేనే లొంగను నిన్నంట, నేనే దొంగ, నేనే